హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చూసే ఉంటారు కదా, కాసులతోటి హారాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కాసుల హారం అయితే నాకు తెలిసిన ఆంటీ ఒకరు ప్రిపేర్ చేసి ఇవ్వమని అడిగారు. ఈ హారాన్ని తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా హారం అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా 2 వ్యాక్స్ షీట్స్ తీసుకొని దానికి B7000 గమ్ అప్లై చేసి ఇలా ఒకదాని మీద ఒకటి చివరిన అంటించేసుకోవాలి. అలా అంటించుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత ఇలా స్కేల్ తోటి డాట్స్ పెట్టుకొని ఇలా హారం లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను. పొడవు 18 సెంటీమీటర్స్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 11 సెంటీమీటర్స్ తీసుకున్నాను. విడ్త్ అయితే మన నెక్ సైజ్ బట్టి ఉంటుంది. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్స్ మీద B7000 గమ్ అప్లై చేసి ఇలా కాసుల్ని ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ హారం అయితే చాలా ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. బయట కొనే అవసరం లేకుండా చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఇంట్లోనే హారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారికి వేయడానికి అలా మనకి కావాలనుకున్నా సరే మనం ఈజీగా ఇంట్లోనే ఇలా మెటీరియల్ తెచ్చుకొని మనమే మేక్ చేసుకోవచ్చు. మన చేతులతో మనం మేక్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మన చేతులతో మనం మేక్ చేసుకొని అమ్మవారికి అలంకరించినప్పుడైతే మనకు వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఇలా గమ్ అప్లై చేసి ఒకదాని తర్వాత ఒకటి లక్ష్మీ కాసుల్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. ఒకేసారి లైన్ మొత్తం గమ్ అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే మనం కాసుల్ని కొంచెం అంటించిన తర్వాత మిగతా కాసుల్ని అంటించేసరికి మనం ముందు అప్లై చేసిన గమ్ అంతా డ్రై అయిపోతుంది. సో మనం కొంచెం కొంచెంగా గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కాసులన్నిటిని అటాచ్ చేసుకోవాలి. తర్వాత కాసులు మొత్తం కంప్లీట్గా అటాచ్ చేసిన తర్వాత నేను ఐ షేప్డ్ కుందన్స్ తీసుకున్నాను. 6K ఐ షేప్డ్ కుందన్స్. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్న కలర్స్ అన్నీ ఇలా కాసుల వెంట అంటించేశాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ డ్రాప్ షేప్డ్ కుందన్స్ కానీ ఏ షేప్ కుందన్స్ అయినా అంటించుకోవచ్చు. అలా ఐ షేప్డ్ కుందన్స్ అంటించిన తర్వాత ఇంకొక లేయర్ 3mm రౌండ్ షేప్డ్ కుందన్స్ అటాచ్ చేస్తున్నాను. రౌండ్ షేప్డ్ కుందన్స్ కూడా గమ్ అప్లై చేసి ఇలా ఐ షేప్డ్ కుందన్స్ పక్కనే ఇలా వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ కుందన్స్ అటాచ్ చేసిన తర్వాత మన హారం అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన తర్వాత కనీసం ఒక 1 hour to 2 hours అయితే డ్రై అవనివ్వాలి. మినిమం ఒక 1 hour అన్న డ్రై అవనివ్వాలి. అలా డ్రై అయితేనే మనం కట్ చేసేటప్పుడు కుందన్స్ కదిలిపోకుండా ఉంటాయి. ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వ్యాక్స్ షీట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ వ్యాక్స్ షీట్ని కట్ చేసిన తర్వాత నెక్లెస్ రోప్ అటాచ్ చేసుకోవడానికి ఐ పిన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. హారం అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. కంప్లీట్గా డ్రై అయ్యాక కట్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం ఇంకా ఏం కాల్చిన అవసరం లేదు. చూడండి, చాలా చక్కగా వచ్చింది. వ్యాక్స్ షీట్ని కంప్లీట్గా కట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 ఐ పిన్స్ తీసుకున్నాను. అటొక ఐ పిన్ ఇటొక ఐ పిన్ ఇలా వీడియోలో చూపించిన విధంగా గమ్ అప్లై చేసి బ్యాక్ సైడ్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 1 hour వరకు డ్రై అవనిచ్చేస్తే అది కదలకుండా ఉంటుంది. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా నెక్లెస్ రోప్ని అటాచ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా మనం హారాన్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. మన దగ్గర మెటీరియల్ ఉంటే చాలు, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అసలు బయట కొనినట్టే ఉంటుంది, హ్యాండ్ తోటి రెడీ చేసినట్టు ఉండదు. ఇలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కస్టమైజ్ చేసిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హారంతో పాటు బ్యాంగిల్స్, ఇంకా శారీ పిన్, ఇంకా హెయిర్ పిన్స్ కూడా కావాలన్నారు ఆ ఆంటీ. సో నేను ఇవన్నీ కస్టమైజ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.